విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ. ప్రతిసారి ఏదైనా ఒక మంచి ప్రయత్నం చేసినప్పుడు, ఒక మంచి సినిమా తీసినప్పుడు మీరు మాత్రమే ముందుకు తీసుకెళ్ళగలన్న ధైర్యంతో మీ అందరినీ పిలిచి ప్రతిసారి నేనేం చేశాను, ఏం చేయబోతున్నాను అనేది చెప్తూనే వస్తున్నాను. ఈసారి కూడా కొత్త ప్రయత్నం చేశాను. కొత్త ప్రయత్నం అంటే ఈ సినిమాకి అంటే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు లేకపోతే మీరు చూసిన ట్రైలర్ ఏదైనా సరే, ఈ సినిమా కథ అనేది యాక్చువల్గా 'చీకటి' అనే నేను రాసిన లిటరేచర్ కోసం రాసిన కథ అది. 'చీకటి' అనే కథ. కథ చదివిన తర్వాత రవి గారు చూసి ఆ కథ చదివి ఇది సినిమా చేద్దాం అన్నట్టుగా అన్న తర్వాత మొదలైనది ఇది. అయితే ఈ కథ రాయడానికి కానీ, ఈ సినిమా తీయడానికి కానీ ప్రేరణ ఏంటంటే ఆకలి, నిద్ర, సెక్స్, భయం ఈ 4 మన బేసిక్ ఇన్‌స్టింక్ట్స్ మనిషికి. అంటే మనిషితో పాటు భూమి మీద ఉన్న అన్ని జీవరాశులకు ఈ నాలుగింటి మీదే మనం కంప్లీట్‌గా జీవరాశి తాలూకా మనుగడ జరుగుతూ ఉంటది. దీనికి కాకుండా కొత్తగా సృష్టించింది ఏదైనా సరే మనిషి తప్ప మిగతా ఏ జంతువుకి గానీ, కీటకానికి గానీ, వేరే ఎటువంటి జీవరాశులకు కూడా లేవు. మనిషి మాత్రమే ఈ 4 నుండి బయటకొచ్చి ఇంకా చాలా విషయాలు సృష్టించాడు. అంటే డబ్బు గానీ, లేకపోతే ఎనీథింగ్ ఈరోజు మనం చూస్తున్నాం ఏదైనా సరే. సరే దాన్ని మన నాగరికత నచ్చు అంతా వేరే సబ్జెక్టు. అయితే మనిషి ఇలా సృష్టించుకున్న వీటిలో భయం అనేదాన్ని ఒక ఎలిమెంట్‌గా తీసుకుంటే, ఆ భయాన్ని మనిషి అవతల వాళ్ళ బలహీనతతో ఆడుకోవడానికి కూడా వాడుకున్నాడు. అంటే అట్ ద సేమ్ టైమ్ కామం అనేది ఏదైతే ఉందో, అంటే సెక్స్ అనేది ఓన్లీ రీప్రొడక్షన్ వరకు మాత్రమే పరిమితమైన దాన్ని, అదే కామాన్ని ఆశ కింద, ఆశ నుండి దురాశ కింద, దురాశ నుండి దుఃఖం వరకు వెళ్ళేంత ఆశ వరకు కూడా మనిషి దాన్ని డెవలప్ చేసుకున్నాడు. అందుకని ఈరోజు ఎప్పటికీ మనం రకరకాల వికారాలన్నీ చూస్తున్నాము. సో ఈ ఆశలో మనిషి వెతుకులాటలో, పరిగెట్టడంలో, జీవితంలో ఏదో సాధించాలన్న దీంట్లో ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు మనలో 90 మంది ఉంటే, మనకు తెలియకుండా ఓ 10 మంది ఒక చీకటి ప్రపంచంలో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మనందరికీ తెలుసు. అంటే ఒక 2.5, 3 ఏళ్ల కిందట మదనపల్లిలో ఒక బాగా చదువుకున్న, ఉన్నత విద్య చదువుకున్న ఒక ఆవిడ ఇద్దరు పిల్లల్ని నోట్లో చెంబులు పెట్టి, డంబులతో కొట్టి చంపేసి ఇంకో 3 రోజుల్లో వాళ్ళు లేచొస్తారని చెప్పిన సంఘటన మనందరికీ తెలుసు. అలాగే పాత బస్తీలో ఒక ఫ్యామిలీ, తర్వాత 11 మంది కలిసి ఒకే ఇంట్లో ఉరేసుకోవడం. ఈరోజు జరిగిన, ఇందాకే నాగేష్ గారు ప్రస్తావించింది, ఒక తల్లి 2 కూతుళ్ళతో కలిపి సూసైడ్ చేసుకోవడం, తర్వాత సొంత కూతుళ్ళని, కొడుకుల్ని నరబలి ఇవ్వడం, తర్వాత